హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గాయ్స్, ఈరోజు 6వ తారీఖు ఆగస్ట్ 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. సో గాయ్స్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. మన యాప్లో మరి ఆగస్టు 15 సందర్భంగా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని కోర్సులపైన ఆఫర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి, డిఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ అన్ని ఉద్యోగాలకు ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి ఫ్రెండ్స్. ముందుగా డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. భారత వైమానిక దళం తన SU-30 మరియు LCA తేజాస్ యుద్ధ విమానాల కోసం 200 ఆస్ట్రా ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను ఉత్పత్తి చేయడానికి క్రింది ఏ సంస్థలకు ఇటీవల క్లియరెన్స్ ఇవ్వడము జరిగింది? క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో చూద్దాము. ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్లీ గేవ్ క్లియరెన్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫర్మ్స్ టు ప్రొడ్యూస్ 200 ఆస్ట్రా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఫర్ ఇట్స్ Su-30 అండ్ LCA తేజాస్ ఫైటర్ జెట్స్? ఆన్సర్ ఆప్షన్ డి, ఏ అండ్ బి అండి. రెండు కూడా సరైనవే. ఎవరెవరికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క క్లియరెన్స్? DRDOకి, మరి BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి ఇవ్వడము జరిగింది. వివరాలు చూద్దాము. భారత వైమానిక దళము తన SU-30 మరియు LCA తేజస్ అంటే లైట్ వెయిట్ కంబాక్ ఎయిర్ వెహికల్ అంటారండి. ఇది తేజస్ యుద్ధ విమానాల కోసము 200 ఆస్ట్రా ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను ఉత్పత్తి చేయడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ క్లియరెన్స్ ఇచ్చింది. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ ఇటీవల హైదరాబాద్లో పర్యటించిన సందర్భంగా DRDO మరియు ప్రభుత్వ రంగ సంస్థ BDLకు క్లియరెన్స్ అయితే లభించింది. ఆస్ట్రా మార్క్ 1 క్షిపణి అంటే ఏమిటి? మరి ఆస్ట్రా మార్క్ 1 క్షిపణులు భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థచే అభివృద్ధి చేయబడిన అధునాతన ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అండ్ ఇవన్నీ కూడా అంటే గాలి నుంచి గాలిలోనికి మరి వీటిని ప్రయోగించవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. దేశంలో డేటా నిర్వహణ మరియు యాక్సెస్ సులభతరం చేయడానికి కేంద్ర గణాంకాలు మరియు ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది portal recently launched by the Union Ministry of Statistics and a program implementation to facilitate data management access in India? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఈ సంఖ్యాకి పోర్టల్. వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. గణాంకాలు మరియు ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ జూన్ 29న ఈ సంఖ్యాకి పోర్టల్ను ప్రారంభించింది. ఇది భారతదేశంలో డేటా నిర్వహణ మరియు వ్యాప్తిలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. యాక్సెస్ మరియు విశ్లేషణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన సమగ్ర వ్యవస్థ ద్వారా అధికారిక గణాంకాల భాగస్వామ్యాన్ని క్రమబద్ధీకరించడం ఈ చొరవ యొక్క లక్ష్యము. ఈ సంఖ్యాకి పోర్టల్ యొక్క ముఖ్య లక్షణాలు: ఇది డేటా క్యాటలాగ్ మాడ్యూల్ అండి. ఈ మాడ్యూల్ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన డేటా ఆస్తుల యొక్క వివరణాత్మక జాబితాను అందిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి వినియోగదారుల డేటాను సులభతరంగా శోధించడానికి మరియు అంటే సెర్చ్ చేయడానికి మరియు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వీలు అయితే కల్పించడము జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ ITGA 5వ జాయింట్ కమిటీ సమావేశం జూలై 29 నుంచి ఆగస్టు 1, 2024 వరకు ఎక్కడ నిర్వహించారు? వేర్ వాజ్ ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ 5th జాయింట్ కమిటీ మీటింగ్ హెల్డ్ ఫ్రమ్ జూలై 29 టు ఆగస్ట్ 1, 2024? ఎక్కడండి? ఆప్షన్ సి, జకర్తా, ఇండోనేషియా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 5వ AITAGA జాయింట్ కమిటీ సమావేశము ఏషియన్ భారత ఆర్థిక సహకారంతో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. జూలై 29 నుంచి ఆగస్టు 1, 2024 వరకు జకర్తాలో జరిగింది. ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ని సమీక్షించడం మరియు మెరుగుపరచడం లక్ష్యంగా చర్చలైతే జరిగాయి. భారతదేశ వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ మరియు మలేషియాలోని పెట్టుబడులు, వాణిజ్యము అండ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ జనరల్ శ్రీమతి మస్తూరా మహమ్మద్ ముస్తఫా సహాధ్యక్షుడు. మొత్తము 10 ఆసియన్ దేశాలు మరియు భారతదేశం నుంచి ప్రతినిధులు సమావేశంలో అయితే పాల్గొన్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దౌత్య సంబంధాల చర్చలలో భాగంగా ఇటీవల ఏ దేశాన్ని సందర్శించారు? ఇండియా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రీసెంట్లీ విజిటెడ్ విచ్ కంట్రీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిప్లొమాటిక్ టాక్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫిజీ. ఓకే, ఫిజీ దేశము. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలలో మైలురాయిగా నిలిచిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజీలో 2 రోజుల ముఖ్యమైన రాష్ట్ర పర్యటనను ప్రారంభించారు. ఉత్సవ సన్మానాలు మరియు ఉన్నత స్థాయి సమావేశాలతో కూడిన ఈ పర్యటన భారతదేశము మరియు ఫిజీ మధ్య వివిధ సహకార రంగాలలో పెరుగుతున్న భాగస్వామ్యాన్ని నొక్కి చెప్పడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2024 న్యూఢిల్లీలో 1వ బీమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించనున్న భారత మంత్రిత్వ శాఖ పేరేంటి? విచ్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఇండియా విచ్ విల్ హోస్ట్ ద ఫస్ట్ బీమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ ఇన్ న్యూఢిల్లీ ఇన్ 2024? ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందండి మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో కలిసి ఆగస్టు 6, 2024 న్యూఢిల్లీలో 1వ బీమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ను నిర్వహించనుంది. బిజినెస్ సమ్మిట్ యొక్క మొదటి ఎడిషన్ యొక్క లక్ష్యాలు. బిజినెస్ సమ్మిట్ యొక్క మొదటి ఎడిషన్ బహుళ రంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారానికి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ యొక్క సభ్య దేశాల మధ్య బలమైన వాణిజ్యము మరియు పెట్టుబడి సంబంధాల ద్వారా గొప్ప ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకోవడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ 2.0 క్రింద 2021 నుండి 2026 వరకు 2026 వరకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు ఈ పథకానికి కేటాయించింది? అమృత్ పథకం అండి, సింపుల్గా చెప్పాలంటే అమృత్ 2.0 పథకానికి. మరి ఇది 2021 నుంచి 26 వరకు దీన్ని అమలు చేయబోతున్నారు. దీనికి కేంద్రం బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించింది? అండర్ అటల్ మిషన్ for rejuvenation and urban transformation Amrit 2.0, how many crores has been allocated by the central government for this scheme from 2021 to 2026? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 66,750 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించడము జరిగింది. వివరాలు చూద్దాం. అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ 2.0 అనేది 2021లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమైన ప్రాజెక్ట్. పెద్ద పెట్టుబడితో భారతదేశంలో నగర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యము. ఓకేనా, అంటే అర్బన్ డెవలప్మెంట్ కోసం అండి. ఓకే, నగర ప్రాంతాల అభివృద్ధి కోసం దీన్ని ప్రారంభించారు. నిధులు మరియు పరిధి. అమృత్ 2.0 2021 నుండి 2026 వరకు ఉపయోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 66,750 కోట్ల రూపాయలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపు 4,800 పట్టణాలలోని అన్ని ఇళ్లకు కుళాయి నీటిని అందించడం ప్రధాన లక్ష్యము. దీని మొత్తం ఖర్చు 2.99 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వము కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరించనున్నట్లుగా ఇటీవల ప్రకటించారు? రీసెంట్లీ అనౌన్స్డ్ హూ విల్ యాక్ట్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది న్యూలీ ఎస్టాబ్లిష్డ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బై తెలంగాణ గవర్నమెంట్. సరైన సమాధానం ఏంటండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆనంద్ మహీంద్రా. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆనంద్ మహీంద్రా గారిని అయితే మరి నియమించనున్నట్లుగా తెలుస్తుందండి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి మహీంద్రా గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా చైర్మన్గా వ్యవహరించనున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి న్యూజెర్సీలో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్రా అంగీకరించారని, త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. అడిషనల్ క్వశ్చన్స్. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 39వ స్థానము. ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్గా నియమితులైన మొదటి మహిళ ఎవరు? రీసెంట్లీ హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి అపాయింటెడ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్? ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి, లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల వార్తల్లో కనిపించే డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
Defense Testing Infrastructure Scheme DTIS recently seen in the news was launched by which ministry? ఆప్షన్ ఏ రక్షణ మంత్రిత్వ శాఖ. ఇటీవల ఏ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి నుండి ప్రత్యేక సంప్రదింపుల హోదాను పొందింది? రీసెంట్లీ విచ్ ఇన్స్టిట్యూట్ యాజ్ రిసీవ్డ్ ద డిస్టింగ్విష్డ్ స్పెషల్ కన్సల్టివ్ స్టాటస్ ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, KIITDU. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల 52వ గవర్నర్ల సమావేశం ఎక్కడ జరిగింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద 52nd కాన్ఫరెన్స్ ఆఫ్ గవర్నర్స్ హెల్డ్? ఆప్షన్ బి, న్యూఢిల్లీ. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.